ఉదయకాల ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, మీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్నటి రాత్రి కాలమంతా మాకు తోడైనందుకు, మా కుటుంబానికి తోడైనందుకు, మాకు కలిగిన ప్రతి వాటి చుట్టూ మీ యొక్క అగ్ని కంచె వేసి కాచి కాపాడినందుకు అయా స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఈ రోజును తండ్రి చూడలేక ఎంతోమంది బిడ్డలు గతించిపోయారు. ఈ లోకంలో తండ్రి ఈ రోజును, ఈ సూర్యోదయంను చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. అయినప్పటికీ మీ యొక్క ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలవబెట్టుకున్నందుకు స్తుతి స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం నాయన. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనము, యెహోవా యందు నమ్మికముంచువాడు వర్ధిల్లును అని లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అవును ప్రభువా, ఎవరైతే తండ్రి మీ యందు నమ్మిక ఉంచుతారో వారి జీవితంలో వారు చేస్తున్న ఏ విషయంలోనైనా ప్రభువా వారు వర్ధిల్లుతూనే ఉంటారు నాయన. అవును ప్రభువా, ఈ లోకంలో చాలాసార్లు మేము జనులపైన ఆధారపడిన వ్యక్తులుగా ఉంటున్నాము. మాకు కావాల్సిన దాన్ని బట్టి తండ్రి లోక అధికారులను ఆశ్రయిస్తున్నాము, లోక మనుషులను ఆశ్రయిస్తున్నాము, ధనాన్ని ఆశ్రయిస్తున్నాం తండ్రి. కొన్నిసార్లు మా జ్ఞానాన్ని మా శక్తిని కూడా ఆశ్రయించి అయా పడిపోతున్నాం, లాస్ అయిపోయిన పరిస్థితుల్లో ఉంటున్నాం. కానీ ఎవరైతే మీ అందు నమ్మిక ఉంచుతున్నారో, మిమ్మల్ని ఆశ్రయిస్తూ ఉంటారో వారు నూరంతలుగా ప్రతి విషయంలో ఫలిస్తారంటున్నారు తండ్రి. మీకే స్తుతి మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మేమందరం కూడా ఈరోజు మీ యొక్క వాక్యాన్ని బట్టి మీ యందు నమ్మిక ఉంచి జీవించే కృపను కూడా దయచేయండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో, ఈ శ్రేష్టమైన దినంలో అయా మా యొక్క జీవితాల్లో మీ యొక్క కార్యాలు కనపరచండి. మీకు విరోధంగా మేము ఏ విధంగానూ తండ్రి ఏ క్రియను చేయకుండా సహాయం దయచేయండి. అయా మీ నామాన్ని గణపరిచే విధంగా మా జీవితాలు ఈరోజు మీరే మార్చమని బ్రతిమాలుకుంటున్నాం నాయన. చేస్తున్న ఉద్యోగాలను బట్టి, వ్యాపారాలను బట్టి, పరిచర్యలను బట్టి, వ్యవసాయపు పనులను బట్టి కూడా మొరబెడుతున్నాం నాయన. మీ కృప కనపరచండి. ప్రతి విషయంలోనూ తండ్రి మమ్మల్ని ఫలింప చేయండి. అయా జ్ఞానం ఇవ్వండి, శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి తండ్రి. అయా ఆగిపోయిన పనులను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. అవన్నీ కూడా మరలా ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి దేవా. క్రొత్తగా వ్యాపారాలు ప్రారంభిస్తున్న వారు ఉన్నారు, ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న వారు ఉన్నారు నాయన. వారికి మీరు తోడై ఉండండి. శుభకార్యాలు చేసుకుంటున్న వారు ఉన్నారు, వారిని దీవించండి ప్రభువా. అదేవిధంగా నాయన ఈ రోజున మా ప్రతి మార్గాన్ని బట్టి కూడా అడుగుతున్నామయ్యా. మేము ఏ మార్గంలోనైనా వెళ్తుండొచ్చు, కానీ మీ యొక్క రక్షణ మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. అయ్యా మీ యొక్క దేవదూతల కాపుదల మా యొక్క వాహనాల చుట్టూ దయచేయండి. ఏ ఒక్క చిన్న ప్రమాదము అపాయము ఏ బిడ్డకు ఈరోజు మాలో కలగకుండా కాచి కాపాడమని, సురక్షితంగా మా గమ్యస్థానాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా ఈ రోజున మా యొక్క ప్రతి అవసరతను కూడా ఎరిగి ఉన్న దేవుడవు. ఆయా సమయాల్లో మాకు కావాల్సింది సరైన సమయాల్లో ఇస్తానంటున్నావు. ప్రతి విషయంలో మమ్మల్ని సమృద్ధి పరచండి. మంచి ఆరోగ్యం, మంచి ఆర్థిక పరిస్థితిని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఆత్మీయతలు ఇంకా బిడ్డలు వర్ధిల్లులాగున కృప చూపించండి నాయన. ఆయా సమయం సంకుచితమైనదని ఎంచి మా సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి ప్రభువా. ఎవరితోనే ఎటువంటి చిన్న గొడవలు, మనస్పర్ధలు ఏవీ లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించే హృదయాన్ని, సమాధానకరమైన జీవితాన్ని మాకు దయచేయండి తండ్రి. ఎటువంటి మోసాల్లో మేము చిక్కుపడకుండా, ఎటువంటి అపవాది ఉచ్చుల్లో ఈ లోకమాయల్లో మేము పడిపోకుండా జాగరూకులమై జీవించట కృప చూపించండి. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, వారిని కూడా ఆశీర్వదించండి, జ్ఞానంతో నింపండి. హాస్పిటల్స్కి వెళ్తున్నారు నాయన, వారికి మీరే తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారిని ముట్టకుండా కాచి కాపాడి వారందరినీ కూడా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా మీ యొక్క కృపలో మరొక నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను బహుగా దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించండి తండ్రి. మేము కొందరికైనా మీ యొక్క విలువైన మాటలు ప్రకటిస్తూ రాజ్య సువార్తలో పాలిభాగస్తులు ఉండే ధన్యత అనుగ్రహించమని నమ్మకమైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.